మెగా అభిమానులందరికీ మెగా బ్లాక్ బస్టర్ పెద్ద ఈవెంట్కి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాం. నాకు శిల్పకళా వేదిక అంటే మెగా ఈవెంటే గుర్తొస్తుంది. మెగాస్టార్ గారి పుట్టినరోజు వేడుకలు, రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడే జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్లో సముద్రం లేదు, కానీ మెగా స్టార్ చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి సంబంధించిన ఈవెంట్స్ జరిగినప్పుడు మాత్రం ఆ అభిమానుల సముద్రం వచ్చినట్టే ఉంటుంది శిల్పకళా వేదికకి. సో మరి ఇవాళ ఈ కార్యక్రమానికి మీ అందరికీ మెగా స్వాగతం పలికేస్తున్నాను నేను. సో పెద్ద సినిమా ఎంత అద్భుతమైన మార్క్ని క్రియేట్ చేసింది, ఎంతమంది మనసుల్లో ఒక ఆలోచనని రేకెత్తించింది, ఎన్ని బంధాలని, అనుబంధాలని, భావోద్వేగాలని కనెక్ట్ అయ్యేలా చేసింది. సో కొన్ని పాత్రలు కొంతమంది కోసం రైటర్స్ కాదు, భగవంతుడే రాస్తాడు అని. సో ఈ పాత్రకి ప్రాణం పోసిన రామ్ చరణ్ గారి సో అద్భుతమైన నటన్ని చూసినప్పుడు, ఆయన కష్టపడి ఆ పాత్రని మనందరి ముందుకి తీసుకొచ్చిన విధానాన్ని చూసినప్పుడు అనిపించింది. సో బుచ్చిబాబు గారు ఈ పాత్రని నాకు తెలిసినంత వరకు ఆయన ఓం లెటర్ తర్వాత రామ్ చరణ్ గారి పేరే రాశారు. ఎందుకంటే అది మనందరం కోరుకున్నాం కాబట్టి. అండ్ అంతేకాకుండా మిమ్మల్ని అందరినీ ఎప్పుడు ఆయన నటనతో, ఆయన సినిమాలతో, అంటే పంచులున్న సినిమాలు చేశామని కాదు, మంచి ఉన్న సినిమా చేశామా లేదా అనేది మాత్రమే చూస్తూ ఉంటారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. అందుకే ఆయన చిత్రం గల్లీలో అతికించే పోస్టర్ నుంచి, గల్లీలో ఉన్నవాళ్ళు ప్రేమించే దగ్గర నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగారు అని చెప్పాలి. తండ్రి నుంచి వారసత్వం వచ్చింది, కానీ ఆయన చెమట, ఆయన కష్టం, సినిమా పట్ల ఆయనకున్న నిబద్ధత ఆయన్ని గ్లోబల్ స్టార్గా మార్చింది. ఆయనకంటూ సొంత బాటను వేసుకునేలా చేసింది. ఆయనకంటూ ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకునేలా చేసింది. సో పెద్ద పాత్రలో ఆయన నిజంగా ఆయన క్రమశిక్షణ చూస్తే అర్థమవుతుంటుంది. ఒక పాత్ర కోసం ఆ ట్రాన్స్ఫర్మేషన్ అది మామూలు విషయం కాదు. సో ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి చెప్పడం ఎందుకు, అది మనసులో ఫీలింగ్స్ అనమాట. ఖచ్చితంగా కొన్ని చిత్రాలని మనం కళ్ళతో చూస్తూ ఉంటాం, కొన్ని చిత్రాలు కళ్ళతో చూసిన తర్వాత మనసుకి చేరుకుంటూ ఉంటాయి. అలా మనసును చేరుకున్న చిత్రమే పెద్ది. సో పెద్దిని ఇంత పెద్దగా ప్రేమించిన ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ కొంచెం సేపు మాట్లాడుకుందామా? ఎందుకంటే ఇంకాసేపట్లో మీ అందరూ ఒకవైపే చూస్తారు. అది ఎటువైపు అంటే తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పలకరించే వైపు. మెగాస్టార్ చిరంజీవి గారు ఇవాళ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేస్తున్నారు. రామ్ చరణ్ గారికి రంగస్థలం లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన సుకుమార్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అండ్ అలాగే మన శంకర్ వరప్రసాద్ గారు మనందరికీ అందించిన అనిల్ రావుపూడి గారు ఇంకాసేపట్లో ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. సో ముఖ్య అతిథులతో కలిసి మన టీం అందరినీ మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం. సో ఎస్, దానికంటే ముందు మెగా అభిమానులతో మాట్లాడాలని ఉంది. ఎందుకంటే ఎప్పుడు నా మాటలేనా, మీ మాటలు కూడా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మైక్ పాస్ చేయండి. ఇస్తున్నారా మైక్ అక్కడ? యా, ఫ్యాన్స్కి. సో పెద్ద ప్రపంచాన్ని తన మూడో కన్నుతో, కెమెరా అన్న తన మూడో కన్నుతో మనందరికీ అద్భుతంగా చూపించిన డిఓపి రత్నవేల్ గారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద ఈవెంట్. హాయ్ చెప్పండి. హాయ్ మేడం. హలో అమ్మా, ఏం పేరు మీది? మా పేరు మహబూబ్ బాషా మేడం. భాష. ఓకే, మీకు ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంది భాష అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంది మేడం, ఉంది. సో ఇవాళ ఇంకాసేపట్లో మీకు మెగా ఆఫర్ దొరుకుతుంది తెలుసా? ఎందుకంటే ఒక ఫ్రేమ్ లో మీరు చిరంజీవి గారిని, ఇంకొక ఫ్రేమ్ లో మీరు అదే ఫ్రేమ్ లో మీరు రామ్ చరణ్ గారిని చూసే అవకాశం దొరుకుతుంది. అవునవును మేడం. ఎలా అనిపిస్తుంది? అవునన్న విషయం నాకు తెలుసు. చాలా ఆనందం ఉంది మేడం, తట్టుకోలేకపోతున్నాను. ఎంతో వెయిట్ చేస్తున్నాను దానికోసం, ఆ సిచ్యువేషన్ కోసం, ఆ సన్నివేశం కోసం 1000 కన్నులతో వేచి చూస్తున్నాను.
చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో రోజుల తర్వాత చరణ్ అన్నను, చిరంజీవి సార్ని ఒకటే వేదిక మీద చూస్తూ ఉన్నాం. చాలా చెప్పుకోలేనంత హ్యాపీగా ఉంది మేడం ఈసారి. నాకు అర్థమవుతుంది, మైక్ తీసేసినా మీ వాల్యూమ్ అదే రేంజ్ లో వినపడుతుందని నాకు తెలుస్తుంది. అవును మేడం, నిజంగానే ఇదే స్టేజ్ పైన ఒకసారి అడిచిన మేడం గట్టిగా. అది అభిమానానికి ఉన్న సౌండ్ అది. జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై పెద్ది, జై పెద్ది, బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. నాకు తెలిసినంత వరకు జై మెగా ఫ్యామిలీ, జై మెగా జై ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ, జై మెగా ఫ్యామిలీ, జై మెగా ఫ్యామిలీ. కాదు భాష మేడం, ఇంకొంతమందికి అవకాశం ఇద్దాం కదా మనం. ఇద్దాం మేడం. ఇద్దామంటే మైక్ ఇవ్వాలి కదా భాష. థ్యాంక్ యూ సో మచ్ మేడం. జై చరణిజం, థ్యాంక్ యూ జై చరణిజం. థ్యాంక్ యూ భాష, థ్యాంక్ యూ సో మచ్. పాస్ ద మైక్, పాస్ ద మైక్. ఎందుకంటే మీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ నుంచున్న వాళ్ళందరూ కలిపి అభిమానులు అన్నమాట. సో ఎస్, హలో హలో జై జనసేన. హలో 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 అండి. జై చిరంజీవ. జై చిరంజీవ. ఎస్, హాయ్ అక్క. హాయ్ మా. ఏం పేరు నీది? కోమలి ఆద్య. ఏం పేర్రా? కోమలి ఆద్య. కోమలి ఆద్య. రెండు పేర్లు నీవేనా? హాయ్ మేడం. ఇంకా సేపట్లో చరణ్ అన్నను చూడబోతున్నావు తెలుసా నువ్వు? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఏం చెప్పాలనుకుంటున్నావు చిరంజీవి గారికి, చరణ్ గారికి? పెద్ద సినిమా చూసావు కదా? పెద్ద సినిమా చూసాక నేను చాలా చరణ్ అన్న గురించి చాలా ఇన్స్పైర్ అయ్యా. చరణ్ అన్న యాక్టింగ్, డాన్స్, స్పోర్ట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా నేను ఎందుకు చరణ్ అన్న ఫ్యాన్ అయ్యానంటే, ఫస్ట్ నేను RRR మూవీ చూసా, దానివల్ల చాలా ఇన్స్పైర్ అయ్యా. సో జై చరణ్. సో జనరేషన్ ఏదైనా మెగా అభిమాని అవ్వాల్సిందే అన్నమాట, ఖచ్చితంగా. సో ఎస్, మాట్లాడండి, మాట్లాడండి. హాయ్ మేడం. జై చరణ్, ఒక్క జై చరణ్, జై మెగా ఫ్యామిలీ. హాయ్ థ్యాంక్ మేడం. యూ. నా హలో పే- అండి. నా పేరు రాజు, కర్నూలు డిస్టిక్ ఎమ్గనూరు నుంచి వచ్చిన. ఓ, యాక్చువల్లీ మా అబ్బాయి రామ్ చరణ్ ఫ్యాను. ఆయన కోసమని నేను అదే పనిగా ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ఈవెంట్ కోసం నిజంగా. మీరు కర్నూలు నుంచి వచ్చారు అవును ఇక్కడికి. మేడం. నిజంగా ఈ పెద్ద అనే సినిమా యూత్కు చాలా ఇన్స్పిరేషన్ మేడం. ఎందుకంటే ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దేశం కోసము, ఈ రాష్ట్రం కోసము నేను పాటుపడాలనేటువంటి ఒక మంచి మెసేజ్ని ఈ సినిమా ద్వారా మనకు అందించినారు. చాలా బాగుంది, సూపర్ సినిమా. నేను ఈ సినిమాని ఇప్పటికీ ఒక 4 సార్లు చూసినాను. మళ్ళీ చూడాలనేటువంటి ఆశ ఉంది. ఈ మెగా కుటుంబంలో రామ్ చరణ్ అనేటువంటి వ్యక్తి ఈ సమాజానికి ఎంతో తెలియజేస్తున్నాడు. ఎందుకంటే తన తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నాడు, తన బాబాయిని ప్రేమిస్తున్నాడు. నిజంగా ఇలాంటి 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 కొడుకు ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. నిజంగా అదే ఇన్స్పిరేషన్తో నా కొడుకు కూడా నాతో ఉన్నాడు. నేను నా కొడుకు ఈ సినిమాని చూసినప్పుడు చాలా ఆనందపడ్డాము. చిరంజీవి గారు, చరణ్ గారు ఎలాంటి ఫొటోస్ అయితే దిగుతారో అదే ఫొటోస్ను నేను నా కొడుకు దిగుతుంటాము. చూసుకొని చాలా సంతోషపడుతుంటాం మేడం. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మెగా కుటుంబానికి చాలా రుణపడి ఉంటాను. జై చరణ్, జై జై చరణ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం. హాయ్. హౌ ఆర్ యూ మేడం? చాలా బాగున్నాను, మేకప్లో ఉన్నాను. థ్యాంక్ So- యూ. నేను నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ తెలంగాణ నుంచి వచ్చాను మేడం. ఓకే. ఐఎమ్ చిన్నప్పటి నుంచి చిరుత సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా 3 times పక్కా చూస్తాను మేడం. ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్. చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి నేను అన్న సినిమాలు చూసుకుంటూ పెరిగాను. చరణ్ అంటే చాలా పిచ్చి. మగధీర సినిమాలో ఆ గుర్రం స్టాట్యూ చూసి నేను టాటూ వేయించుకున్నా మేడం. ఓ, ఏది చూడొచ్చా? గుర్రం టాటూ ఇక్కడ ఉంటుంది. ఓకే, బట్ ఓకే. 7th వేయించుకున్నా కాబట్టి కొంచెం పెద్దగా అయ్యేసరికి అది వేరేలా వచ్చింది. పర్లేదు, ఇప్పి చూపించాలా వద్దు మేడం? మా, వద్దు వద్దు. థ్యాంక్ యూ మేడం. హలో 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 మేడం. అభిమానం మీద
షర్ట్ ఉన్నా కూడా మాకు చాలా బాగా కనబడుతుంది. థ్యాంక్ ప్రాబ్లం యూ లేదు. మేడం. మేడం శ్రావంతి మేడం ఇక్కడ సాయి పెద్ద సినిమాని ఇప్పటికీ ఒక 5 టైమ్స్ చూసా మేడం. నేను యాక్చువల్గా జిమ్కి వెళ్ళాలని లేకుండే, అన్నని చూశాక అన్న సినిమా స్టార్ట్ అయిపోయి నుంచి ఇప్పటి వరకు డైలీ జిమ్కి వెళ్తున్నాను మేడం. ఐఎమ్ ఇన్స్పిరేషన్. చరణ్ అన్న లవ్ యూ. జై చరణ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈవెంట్ లో మిమ్మల్ని 6 ప్యాక్ తో చూడాలనుకుంటున్నాను నేను. తప్పకుండా మేడం, తప్పకుండా. అది కూడా షర్ట్ పైనుంచే. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ. మేడం సాయి కృష్ణ లిరిసిస్ట్. యాక్చువల్గా పెద్ద సినిమా చూసినాక నేను పాట రాశాను. మీరు లిరిసిస్ట్. ఓకే, యా. పెంచే హుషారు గ్లోబల్ దాటుతున్నా, కంచే బేజారు పడుతుంది ఎంతదైనా, తెంచే తల్వారు ఆయుద్ధం ఎంతదైనా, పంచే దిల్దారు ప్రేమెంత ఫ్యాన్స్ పైన, ఏ చరితైనా పర్లేదే రాస్తాడంట తన పేరే, ఆ రుజువులనే చూపాయే తన సినిమాలే, చిరుతై అడుగేశాడే నటరాజై నర్తిస్తాడే, ఎవరెస్టైనా తల ఎత్తి చూసేలాగా తానే ఎదిగాడే, క్రియేట్ చేసిన హిస్టరీ తానే చెయ్యాలి, రిపీట్ చేసిన హిస్టరీ తనదే అవ్వాలి, డిఫీట్ చేసిన మళ్ళీ తానే చెయ్యాలి, ఆ ఫీట్ వరికి అస్సలందనిదవ్వాలి, మెగా 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 పవర్ స్టార్ వీడు గాని ఎంతరైతే చూడు వన్ సైడ్ వార్, తండ్రినే మించిన తనయుడే తానుగా, వినయమే తోడుగా ఎదిగినాడు కదరా, అమృతం నిండిన హృదయమే తనదిగా, అంచనా వేయడం ఎవరి తరమురా, బెదరడు వీరుడంటే వీడే, నిలిచెను కష్టమంటే తోడే, వెలుగుల సూర్యుడల్ల నిలిచే మన ఎదుటేరా, ఫీడింగ్ గోల్డ్ స్పూన్ తోనే లోడింగ్ గోల్డ్ మనిషిగానే, Oh my God. ఓరల్ చూసుకుంటా తానే 100% ఓ మునిరా, క్రియేట్ చేసిన హిస్టరీ తానే చెయ్యాలి, రిపీట్ చేసిన హిస్టరీ తనదే అవ్వాలి, సుస్థిరం తన పదం లోకమే అందిగా, అంబరం తాకెగా మన ఆనందములేరా, ఎక్కడా చూడని సాహసం తనదిగా, అంతటా నిండెగా విజయమంటే అదిరా, తలబడు తగ్గుతూ నువ్వే వినబడు వెలుగుతూ నువ్వే, పరుగులు ఆపకంటూ తానే మనకే చెప్పేరా, టాలెంట్ ఒక్కటుంటే కాదే పేషెన్స్ ఉంటే గెలుపు నీదే, డిసిప్లిన్ లేని బ్రతుక శూన్యం స్లోగన్ తనదే మరువకురా, క్రియేట్ చేసిన హిస్టరీ తానే చెయ్యాలి, రిపీట్ చేసిన హిస్టరీ తనదే అవ్వాలి, మెగా 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 పవర్ స్టార్ వీడు గాని ఎంతరైతే చూడు వన్ సైడ్ వా. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని చరణాలు? 3 చరణాలు ఉన్నాయి ఇందులో. రెండేనా? ఒక్కసారి మీ పేరేంటి? సాయి కృష్ణ. వెల్కమ్ టు టాలీవుడ్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2 గుడ్ రాశారు. బ్రైట్ ఫ్యూచర్ ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ అభిమానం ప్రతి పదంలోనూ, మీరు రాసిన ప్రతి అక్షరంలోనూ నాకు కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ పెద్ద సినిమా మొదలైనప్పటి నుంచి ఒక్కసారి మైక్ తీసుకోండి. ఇంకొంచెం సేపటి తర్వాత మనం మీ ఒక్కరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ వద్దాం. చెప్పండి. అమలాపురం నుంచి వచ్చామండి మేము, చెప్పండి. ఈస్ట్ గోదావరి. మా అమలాపురం రామ్ చరణ్ ఫ్యాన్స్ నుంచి కంగ్రాచులేషన్స్ పెద్దే. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇప్పుడు మా కనులకి పండుగ జరగబోతుంది ఇంకొంతసేపట్లో. చిరంజీవి గారు రామ్ చరణ్ గారి చూస్తాం. అండ్ అలాగే నిన్ననే 6 months జిమ్ ఫీజు కట్టా. ఎందుకంటే ఏంటయ్యా అందరూ ఏంటి 6 ప్యాక్స్ తెచ్చుకునేలా ఉన్నారు, కానీ Inspiration. చాలా మంచి విషయం ఇది. Inspiration ఇన్స్పిరేషన్ తెచ్చుకోవడం. ఎందుకంటే చాలా మంది జిమ్ ఫీజులు కడతారు కానీ జిమ్కి వెళ్ళరు. ఇప్పుడు పెద్ద సినిమా తర్వాత మీరు అందరూ అది చేస్తున్నారంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం పెద్ద సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో ఈవెంట్స్ చేయడం జరిగింది. ఎంతో పెద్ద జర్నీ అనమాట ఈ ప్రమోషన్స్ కూడా. సో ఆ జర్నీని మనం ఒక వీడియో రూపంలో చూసేద్దాం. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. జర్నీ ఆఫ్ పెద్ది కాబట్టి బిగినింగ్ టు ఎండ్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ యువర్ స్క్రిప్ట్. ఏమడిగినా నేను చేశాను. అంత అద్భుతంగా నువ్వు రాసిన సబ్జెక్ట్. ఆ
చికిరి అలా సూపర్ ఉంది సార్. బాగుందా? Ram Charan is slaying it. అంటే బంతితో బ్యాట్కి ఎదురెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో సావుకి ఎదురెళ్ళే ఆట. పెద్దగానే హృదయం అని తీసేయడం అంత ఈజీ కాదు. పెద్ద రిలీజ్ డేట్ ఆన్ స్క్రీన్ జూన్ 4th వస్తున్నందుకు ఆశీర్వదించండి. మీ అందరి హృదయాలకి చాలా దగ్గరగా ఉంటాడు పెద్దగాడు. ఇంత ఎమోషనల్ రైడ్ మీరు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చి ఉన్నది. All this kind of movies, sports in the Haryana, UP, all of these guys really love it. From Mumbai to Madhya Pradesh. गर्मी हमें और बढ़ानी है जब हमारी फिल्म 4 जून को रिलीज होगी. Every frame has Ram Charan, like elevated my song to another level. कौन नहीं फैन है रामचरण सर के? हम सब फैन है कि नहीं? नमस्कार भोपाल, नमस्कार प्यारे प्यारे मध्य प्रदेश. ये कहानी आपको दिल को छुएगा, आपको इंस्पायर करेगा, आपको वापस बार बार देखने के लिए एक फीलिंग आएगा. ನಮ್ಮ ಪ್ರೀತಿ ಕನ್ನಡಿಗ ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ it is the film which whole family can watch it. పెద్ద సినిమాದಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಒಂದು ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಬರಬೇಕಂತ ఈ సినిమా రాసి పెట్టుకోండి. one of the best films. పెద్ది లాంటి పెద్ద హిట్ని మనందరికీ అందించిన పెద్ది పాత్రలో మనందరం ఎంతగానో అభిమానించే మన రామ్ చరణ్ గారిని చూపించిన మన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సన గారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వారికి కంగ్రాచులేట్ చేస్తూ, మీ చప్పట్లతో కంగ్రాచులేట్ చేస్తూ, రామ్ చరణ్ గారి ఈ అవతార్ని మనందరికీ చూపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మనం వారికి స్వాగతం పలుకుదాం. అలాగే మీరు ఇంతలా ఆనందంతో ఆయనకి స్వాగతం పలుకుతున్నారు కాబట్టి ఆయన కూడా ఒకసారి నుంచొని అందరికీ హాయ్ చెప్పాలి. సో జీవితంలో ఎన్ని చిత్రాలు చేసినా కొన్ని చిత్రాలు ఎప్పటికీ మనతోనే ఉండిపోతూ ఉంటాయి. జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా మన జీవితంలో ముఖ్య పాత్రలు కొంతమంది పోషిస్తారు కదా. అమ్మ ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు. సో అలాగే ఫస్ట్ టైం వెళ్ళిన స్కూల్ ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం చదువు నేర్పించిన టీచర్స్ ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఉప్పిన సినిమాతో ఆయనకి ఎంట్రీ టికెట్ దొరికిన పెద్ది సినిమా అనేది మాత్రం బుచ్చిబాబు గారి జీవితంలో ఎప్పటికీ
ఉండిపోతుంది, ఎప్పటికీ ఒక ముఖ్య పాత్రను పోషిస్తూనే ఉంటుంది అని చెప్పుకోవాలి ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతకుముందు ఒక మీట్లో చెప్పాను, పెద్ది అన్న ప్రపంచాన్ని క్రియేట్ చేసినందుకు, పెద్ది ప్రపంచంలో ఉన్న పాత్రల్ని క్రియేట్ చేసినందుకు, ఆ బంధాలతో మనందరికీ ఒక అనుబంధాన్ని ఏర్పరిచినందుకు, థియేటర్లో చూస్తున్న వాళ్ళందరికీ భావోద్వేగాల్ని కలిగించినందుకు సో మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామండి. ఎందుకంటే మీ ఆలోచనల నుంచి పుట్టిన పెద్ది ఇవాళ ఇంత పెద్దగా మారి మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ని చేసుకునేలా చేస్తుందన్నమాట. దానికి మరొకసారి మీకు కృతజ్ఞతలు. అండ్ ఈ పెద్ద సక్సెస్తో మీరు ఇలానే ఎదుగుతూ ఇలానే మంచి మంచి చిత్రాలు మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే సినిమా మొదలైన తర్వాత సినిమా గురించి, ఒక పెద్ద స్టార్ సినిమా వస్తుందంటే ముందుగా మనం మాట్లాడుకునేవి దాని నుంచి వచ్చిన పాటలు. ఎందుకంటే ఆ పాటలు ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన ట్యూన్ నుంచి వస్తే ఎలా ఉంటుంది, అది అత్యద్భుతంగా ఉంటుంది. రై రై రారా అనేటట్టే ఉంటుందన్నమాట. సో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు సంగీతం సమకూర్చారు. ఆయన ఇచ్చిన రాగానికి అద్భుతమైన మాటల్ని అందించిన వ్యక్తుల్ని ఇప్పుడు మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాం. అండ్ ముందుగా ఆయన మాటల నిధి నాకు తెలిసి అనంతం అయి ఉంటుంది, అందుకే ఆయన అనంత్ శ్రీరామ్ అయ్యారు. సో ఆలస్యం చేయకుండా లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే చికిరి చికిరి సాంగ్ని లిరిక్స్ అందించిన లిరిసిస్ట్ బాలాజీ గారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అనంత్ శ్రీరామ్ గారు అండ్ బాలాజీ గారిని వేదిక మీదకి అనంత్ శ్రీరామ్ గారి కలం నుంచి ఎలా వస్తుంది, వస్తే ఎలా ఉంటుంది, అది సూపర్ హిట్ అవుతుంది, మెగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. అనంత్ శ్రీరామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చప్పట్లు లేవు, చప్పట్లు కొట్టడాలు లేవు. 3 వారాలుగా 3 వారాలు దాటి 4వ వారంలో అడుగు పెడుతున్న సినిమా థియేటర్లో మీరు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు చప్పట్లు కొట్టడాలు లేవు, మీకు మేము చప్పట్లు కొట్టడమే మిగిలింది. అలా అని అరుపులకి కేకలకి ఈలలకి మాత్రం అభ్యంతరం లేదు, అవి మీరు వేసుకోవచ్చు. మీకోసం వారానికి 1000 చొప్పున ఈ 4 వారాలకి 4000 చప్పట్లు దాచుకుని మా బృందం అంతా మీకు చప్పట్లు కొట్టడానికే ఇక్కడ కలుసుకున్నాం. కారణం ఏంటంటే చూశారు, పెద్ది 420 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించింది. ఇది వసూళ్లు కాదు, వసూళ్ల వరద. ఈ వరద మీద బురద జల్లాలనుకున్న దురదగాళ్ళకి సరదా తీర్చేసిన అభిమానులు మీరు. అందుకు మీకు చప్పట్లు కొట్టడానికి మా బృందం మొత్తం ఇక్కడికి వచ్చింది. ఏదో 100 మందిని ఊచకోతలు కోస్తే చప్పట్లు కొట్టడం కాదు, ఉద్వేగాలతో ఉర్రూతలూగించిన చప్పట్లు కొడతామని నిరూపించిన అభిమానులు మీరు. అందుకు మా బృందం మీకు చప్పట్లు కొట్టడానికి ఇక్కడికి వచ్చింది. ఏదో భారీ వాహనాల్ని గాల్లోకి లేపేస్తే చప్పట్లు కొట్టడం కాదు, కథ మొత్తం చూసి కన్నీళ్లు పెట్టి కుర్చీలోంచి లేచి మరీ చప్పట్లు కొట్టిన అభిమానులు మీరు. అందుకు మీ అందరికీ చప్పట్లు కొట్టడానికి ఇక్కడికి వచ్చింది. మీ చేత ఈ చప్పట్లు కొట్టించింది ఎవరో కాదు, ఈ పెద్ది పాత్రని అంత అందంగా తీర్చిదిద్దిన దర్శకుడు బుచ్చిబాబు గారు. ఆయన మీకు చప్పట్లు కొట్టడానికి ఈ వేదిక మీదకి వచ్చాడు. ఒక సందర్భంలో నెగిటివ్ ప్రచారం చేసినా సరే వాటినన్నిటినీ తట్టుకుని, ఒడిదుడుకుల్ని తట్టుకుని మా అభిమానుల సత్తా ఏంటో నిరూపిస్తామని చెప్పి ఇక్కడి దాకా ఈ సినిమాని తీసుకొచ్చిన మీకు చప్పట్లు కొట్టడం తప్ప ఇవాళ మీరు చప్పట్లు కొట్టడాలు లేవు. అలా ఈ పెద్ది సినిమాలో ఇంత విజయవంతమైన చిత్రంలో 3 పాటలు రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న పిల్లాడు వాళ్ళ నాన్న అడిగాడు, నాన్న ఏ సినిమాకి వెళ్దామని. రై రై రారా సినిమాకి వెళ్దాం అన్నాడు, సినిమా పేరు మర్చిపోయి.
అంతగా ఈ పాటను ఆదరించిన మీకు ధన్యవాదాలు. ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ అని ఒక దాన్ని పరిచయం చేస్తూ మీరు వారానికి ఇంత దాస్తే ఇంత బంగారం మా కోసం కొనుక్కోవచ్చని వారానికి 1000 అన్న పాట పెట్టి మా పాటలను ఆదరించారు. అందుకు వారికి ధన్యవాదాలు. జిమ్ ఆన్ చేస్తే చాలు, జిమ్ తెరిస్తే చాలు, మీరు ఎక్సర్సైజులు చేసుకుంటూ మసా పాట పెట్టుకుని స్ఫూర్తి చెందుతున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. ఇంత పెద్ద విజయం అందించినందుకు తప్పకుండా మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ పాటలో రాసినట్టుగా నెమరేసు కోనాకైనా మెమరీసు లేకుంటే ఎలాగా అని ఈ పెద్ద చిత్రం మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే మెమరీగా మాకు అందించారు. అందుకు మీకు ధన్యవాదాలు. మనం ఎన్ని చెప్పుకున్నా పెద్దిని ఒంటి కాలుతో నడిపించిన మెగా పవర్ పేరు మీకు తెలుసు, రామ్ చరణ్. వారి కష్టానికి ఫలితం, వారి అంకిత భావానికి ఫలితం ఈరోజు ఇన్ని 100 కోట్ల వసూళ్ళు. వారికి మనమందరం రుణపడి ఉన్నాం. ఎందుకంటే కమర్షియల్ హీరో అంటే కేవలం రివెంజ్ ఫార్ములాయే అని కాకుండా దేశానికే స్ఫూర్తిని అందించే కథని ఒప్పుకుని రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి ప్రపంచాన్ని స్ఫూర్తివంతం చేసిన రామ్ చరణ్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది, రామ్ చరణ్ గారికి ఆస్కార్ వేదిక మీదకి వెళ్ళే అవకాశం వచ్చింది. కానీ చిరంజీవి గారికి వాటన్నిటికంటే గొప్ప పురస్కారం రామ్ చరణ్ గారని ఈ వేదిక ముఖంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మంచి సినిమాతో మంచి పాటలతో మిమ్మల్ని కలుస్తామని మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనంత్ శ్రీరామ్ గారు, మీరు అనంతం అసలు. ఆయన ఎంత బాగా పాటకి మాటలు రాస్తారో అంతే వేదిక మీద కూడా అంతే అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. అవి మనసులోంచి వచ్చిన మాటలు కాబట్టి అర్థమవుతూనే ఉంది, అభిమానంతో కూడుకున్న మాటలు, అది వినిపిస్తూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మరొక లిరిసిస్ట్ బాలాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేను చికిరి పాట రాసిన బాలాజీని. పాట మీరు అందరూ కంటతో పెట్టుంటారు. ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసాబే ముక్కే రంధం, ఇలా పాట సాగుతూ వెళ్ళింది. అద్భుతమైన సక్సెస్ ఇచ్చారు. మొట్టమొదటిగా ఈ పెద్ద సినిమాకి ఇంత ఘన విజయాన్ని ఆపాదించిన ప్రేక్షకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి. 4 పాటలు ఏఆర్ రెహమాన్ గారు అద్భుతంగా స్వరపరిచారు. దాంట్లో నేను ఒక పాట రాశాను. అలాగే ఈ పాట రాయడానికి ఇలాంటి ఒక పెద్ద వేదిక నాకు ఇవ్వడానికి కారణభూతులైన వాళ్ళు బుచ్చిబాబు గారు, దర్శకులు బుచ్చిబాబు గారు లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఈ సినిమాలో అద్భుతం ఎవరంటే రామ్ చరణ్ గారు అంటే దర్శకుడు బుచ్చిబాబు గారు ఊహల్లో ఉండే పెద్దిని 1000 ఇంతలు పెంచి ఇంకో కోణాన్ని ఒక పెద్దికి పూర్తిగా ఒక గౌరవాన్ని కట్టబెట్టిన వ్యక్తి. అలాంటి ఒక స్టార్ హీరో, నేను తడబడుతున్నాను, ఫస్ట్ టైం వేదిక పంచుకుంటున్నా. అలాంటి స్టార్ హీరోకి పాట రాయడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. రామ్ చరణ్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ బుచ్చిబాబు గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ వృద్ధి సినిమాస్ అండ్ మైత్రి మూవీస్ అండ్ మా దర్శకులు కర్మ క్రియేన శ్రీ సుకుమార్ గారు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పెద్ద సినిమా ఇంకా ఆడుతుంది. ఎవరో టీచర్ చెప్తే కుర్రాడు పంచదార అని బోర్డు మీద రాయిరా అంటే పచందర అని రాశాట. కానీ పచందర అని రాసినా దాంట్లో తీపి తగ్గదు, దాంట్లో రేటు తగ్గదు. పంచదార ఎప్పుడు తీయగానే ఉంటుంది. అది బుచ్చిబాబు గారు తీసిన పెద్ద సినిమా, పంచదార లాంటి సినిమా. ఇంకా ఆదరించండి, ఇంకా ఆశీర్వదించండి. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ బాలాజీ. థ్యాంక్ యూ బాలాజీ గారు, థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో పెద్దిలో పాట అయినందుకు, పాటకి రాసినందుకు, ఆ పాటకి మా అందరితో చిందులు వేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాస్తో మొన్నే బిగ్గెస్ట్ హిట్ని మనందరికీ అందించిన అనిల్ రావుపూడి గారు, డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ ఫిలిం యొక్క కో ప్రొడ్యూసర్ ఇషాన్ సక్సేనా గారికి వెల్కమ్ అండి, వెల్కమ్ జీ. అండ్
ఎస్, మరి ఇప్పుడు మనం వేదిక మీదకి ఎవరిని పిలుద్దామంటే అవినాష్ కొల్లా గారిని పిలుద్దాం. పెద్ది అనే ఒక ప్రపంచాన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్ది మన ముందుకు తీసుకొచ్చిన మన ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అవినాష్ జీ, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మీరందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు ఆ మెగా మూమెంట్ కోసం. అది ఎప్పుడొస్తుంది? తండ్రి తనయుడు కలిసి శిల్పకళా వేదికలోకి అలా నడిచొచ్చినప్పుడు వస్తుంది. అది ఇంకాసేపట్లో వస్తుంది. పెద్ది అనే చిత్రం ఎన్నో మూమెంట్స్ని, ఎన్నో మెమరీస్ని మనకి ఇస్తే ఇవాళ ఈ బ్లాక్ బస్టర్ మీట్ కూడా బోలెడని మెమరీస్ని మనకి ఇవ్వబోతుంది. అవినాష్ గారు, ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్, కాదు మెగా కంగ్రాచులేషన్స్ ఫర్ యూ, అండ్ గో హెడ్ అండి. సక్సెస్ ఆల్రెడీ చూసిన సినిమా ఇది. సో నేను ఈరోజు ఈ డయాస్ని ఈ సక్సెస్లో నాతో పాటు జర్నీ చేసిన నా టీం వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వృద్ధి సినిమాస్ మా సతీష్ కిలార్ గారికి థ్యాంక్స్, నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. మన బుచ్చి గారికి, రాండే గారికి నాకు ప్రతి సెకండ్, ప్రతి టైంలో, ప్రతి మూమెంట్లో సపోర్టివ్గా ఉంటూ ఆ విజువల్ మ్యాజిక్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమానికి ఎంజాయ్ చేస్తూ చేశామండి, ఎవ్రీ ఆస్పెక్ట్. టెక్నీషియన్స్ వైజ్ ఇట్ వాజ్ ఎ లవ్లీ జర్నీ. అండ్ స్పెషలీ మై టీమ్. ఇప్పుడు ఏ సినిమా అయినా ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, ఆర్ట్ డైరెక్షన్ కానివ్వండి, టీం లేనిదే ఏం జరగదు. పేరు అవినాష్ అని పడినా నా వెనకున్న నా సపోర్టింగ్ టీం, నా 10 years జర్నీలో డేవిడ్, సీను, పాండు, శేఖర్, మా కోర్ టీమ్. ఎట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ డిజైన్ టీమ్, డిజైన్ హిప్స్టర్ టీమ్, మా ఇన్-హౌస్ టీమ్. దేర్ ఎవ్రీ వన్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ అండ్ ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఆన్ దిస్ స్టేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఎవ్రీ వన్ దట్ ఐ am mobilized and thank you all for the support. And yeah, I think we are good. Thank you everyone. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చెప్పండి, మాట్లాడుకుందాం. ఇంకాసేపట్లో మళ్ళీ మాట్లాడుకుందాం. నాకు తెలిసి అప్పుడు మాటలు ఉండవు. ఓన్లీ నాకు తెలిసినంత వరకు ఆ మూమెంట్ని మనం మన లెన్స్ ఏదైతే ఉంటాయో మన కళ్ళల్లో క్యాప్చర్ చేద్దామని చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ సమయం చాలా చాలా తక్కువ సమయంలో రాబోతుందన్నమాట. అండ్ ఎస్, మరి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారు కుస్తీ పట్టేటప్పుడు ఈయన కూడా కుస్తీ చేసి ఉంటారు. రామ్ చరణ్ గారు పరిగెడుతున్నప్పుడు వీరు కూడా పరిగెడుతుంటారు. రామ్ చరణ్ గారు పడి లేస్తున్నప్పుడు వీరు కూడా పడి లేచి ఉంటారు. ఎందుకంటే ఆ ఫ్రేమ్స్ని బంధించాలంటే ఆయనతో పాటు అంత కష్టం ఈయన కూడా పడి ఉంటారు. ఆయనే సో అంత మంచి ప్రపంచాన్ని, పెద్ది అన్న ప్రపంచాన్ని అద్భుతంగా మన ముందుకి కెమెరాతో తీసుకొచ్చి ఆ విజువల్స్ని క్యాప్చర్ చేసిన రత్నవేలు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. రత్నవేలు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో పెద్దిని పెద్ద ఫ్రేమ్లో వెండి తెర మీద చూస్తున్నప్పుడు అంత అత్యద్భుతంగా అనిపించడానికి రీజన్, ఆ మ్యాజిక్ క్రియేట్ అవడానికి రీజన్ ఆయన మూడో కన్నుతో చేసిన మ్యాజికేనమాట. కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్లీ. అందరికీ నమస్కారం అండి. ఇట్స్ అ ప్లెజర్ టు బీ హియర్. ఈ సెలబ్రేషన్ నాకు బాగా నచ్చింది. ఈ ఎనర్జీ చూస్తే ఫినామినల్ ఎఫెక్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఎవ్రీ ఫ్రేమ్ వాస్ క్రాఫ్టెడ్ విత్ ప్యాషన్, హార్డ్ వర్క్, డెడికేషన్, సిన్సియారిటీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డియర్ ఫ్రెండ్, మై బ్రదర్ రామ్ చరణ్ గారు ఫస్ట్. ఈ బుచ్చి గారు కథ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా 10 minutesలో చరణ్ గారు చెప్పిన ఒక వర్డ్, నాకు రత్నవేలు గారు కావాలి అంటే. So I'm really thankful to you, Cherry. I think I did justice for this movie. And then my sincere thanks to producer Satish Kilar Garu, and then Avinash Garu, art director, done a fabulous job, and then Naveen Nuli for editing, and my main thanks to Buchi Babu Garu. ఈ సినిమాకి ఇన్స్పిరేషనే బుచ్చి ఒక స్టోరీ. ఈ స్టోరీ బాగా నచ్చింది. అందుకోసం నేను 1 year కాదు 2.5 years ఈ స్క్రిప్ట్ కోసం స్పెండ్ చేశాను. అండ్ ఐ కెన్ సీ ద కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ ఇట్ ఈస్ గెటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ లైక్ టు మెయిన్లీ థ్యాంక్ మై అసిస్టెంట్స్ బికాస్
These people are the unsung heroes. I would like to call my assistants on stage. Adit, Akhil, all my assistants, please join here for a second. Pavan, quickly. It is basically a teamwork. కెమెరా ముందు కెమెరా బ్యాక్ సైడ్లో పనిచేసిన అందరికీ బాగా థ్యాంక్స్. దే పుట్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. దేర్ నేమ్ విల్ నాట్ బీ సీన్ బట్ దే డన్ అ ఫ్యాబులస్ జాబ్. హీ ఈజ్ ఆదిత్, మై సన్. హీ ఈజ్ ద సెకండ్ యూనిట్ కెమెరామన్. ఈ సినిమాకి నియర్లీ 50 days ఆఫ్ సపరేట్ వర్క్ చేశాడు, ప్లస్ అడిషనల్ ఫోటోగ్రఫీ చేశాడు. అండ్ దెన్ కమ్ అఖిల్. అఖిల్ ఈజ్ మై అసోసియేట్. హీ ఈజ్ ఆల్సో రెడీ టు డూ అ మూవీ. Pavan from Vijayawada, very enthusiastic guy. Oh, మీరు విజయవాడవా? Okay. Mohan has got 3-4 years experience. They all, ఈ అందరూ ఏజ్ only 25 years. If you combine together, they are only 25 years, but they are very enthusiastic and fantastic guys. And then Rohit, he is Adit's classmate in Canada. He is a fantastic guy. సైలెంట్గా ఉంటాడు, బట్ he does cinematography and direction department పని కూడా చేస్తాడు. Thank you so much, guys. Thank you so much. I want to honor you guys here. And then I would like to thank my gaffer, Guna. He's worked with me for the past 13 years. ఈ సినిమాకి బాగా చేశాడు, ఈ రోజు లేదు. అండ్ మెయిన్లీ మై సిన్సియర్ థ్యాంక్స్ టు సాయి, ఫోకస్ పుల్లర్. ఇట్లాంటి స్పోర్ట్స్ సినిమాలో ఫోకస్ చాలా కష్టం, ఎస్పెషలీ హ్యావింగ్ 3 cameras విత్ కేబుల్ క్యామ్, స్టడీ క్యామ్, ట్రాలీ అన్నీ చేసినప్పుడు ఫోకస్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే చరణ్ గారు అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మూమెంట్ చేసినప్పుడు ఫోకస్ వన్ మోర్ అడిగితే కరెక్ట్ కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంబా, మై ట్రాలీ ఆపరేటర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ద లైటింగ్ టీమ్ ఆఫ్ తాహిర్ సినీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రత్నవేల్ గారు. ఐ హోప్ ఐ డెంట్ బోర్ యూ. వీళ్ళకి రికగ్నిషన్ కావాలి, ఇక్కడ ఎవరు చెప్పారు, అందుకోసమే ఇచ్చేసాను. అండ్ ద అసిస్టెంట్ డైరెక్టర్ టీమ్, ఆల్మోస్ట్ 20 members క్రికెట్ టీం ఉన్నారు, చాలా బాగా చేశారు ఈ సినిమాకి పని. ఆర్ట్ డిపార్ట్మెంట్ టీమ్. అండ్ దెన్ మై కలరిస్ట్ Andy, he is from Germany, fantastic colorist. Thanks to CV Rao garu, Annapurna Studios and everybody. Thank you. This is the Thanksgiving because we are enjoying this success. Thanks Chappali. Thank you so much. సో నిజంగానే మేము కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఫ్రేమ్స్లో మేము అభిమానించే రామ్ చరణ్ గారిని ఆ రేంజ్లో బంధించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంజాయ్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వృద్ధి సినిమాస్ బ్యానర్లో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్స్లో మన వెంకట్ సతీష్ కిలారు గారి నిర్మాణంలో, బుచ్చిబాబు సనా గారి దర్శకత్వంలో, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారి సంగీత సారథ్యంలో, అండ్ మనందరం ఎంతగానో అభిమానించే మన స్టార్, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ ద బ్యూటిఫుల్ జాహ్నవి కపూర్ గారు, జగపతి బాబు గారు, శివరాజ్ కుమార్ గారు, అండ్ ఇలా బమనిరాణి గారు, ఇలా ఎంతోమంది అద్భుతమైన నటులతో మంచి టీంతో పెద్ది మనందరినీ పలకరించింది. సో ఒక కళకి ఒక మంచి కళాకారుడు తోడైతే, ఒక కథకి ఒక కష్టపడే వ్యక్తి తోడైతే దానికి ప్రేక్షకుల అభిమానం, దాంతోపాటు ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. ఎస్, సో ఇంకా మనం చాలామంది అంటే ఈ చిత్రాన్ని మీ అందరి ముందుకి తీసుకొచ్చిన వ్యక్తుల్ని ఇంకాసేపట్లో షీల్డ్స్ ఇచ్చి వాళ్ళకి చిరు సత్కారం అందించడం జరుగుతుంది. దానికంటే ముందు కాస్ట్యూమ్స్ మనకు అందించిన చిదంబరం గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఏకాంబరం గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము. సో ఇప్పుడు ఏకాంబరం గారు మాట్లాడేసిన తర్వాత మనం మిగిలిన వారందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాం. అందరికీ నమస్కారం. నాకు ఇది తెలుగు ఫిలిం ఫస్ట్ ఫిలిమే. నాకు ఇది చాలా చాలా ఇష్టం ఉంది ఈ పని చేసా ఇక్కడ. మై డైరెక్టర్స్ బుచ్చిబాబు సార్ ఇస్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. అనదర్ మై హీరో ఆర్సీ సార్. సో వెరీ థ్యాంక్స్ ఆర్సీ సార్ కాస్ట్యూమ్స్ అందరికీ. ఫుల్లా రీసెర్చ్ చేసి ఫుల్లా ఫాలో చేసి అది చేస్తావు. నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది.
అందరే తెలుగు పీపుల్ అండ్ తెలుగు మై ఫ్రెండ్స్ అందరికీ సంతోషం எனக்கு సపోర్ట్ చేసావు ఈ ఫిల్మ్కు. మై అసిస్టెంటు, మై డైరెక్షన్ టీం అందరికీ నా చాలా చాలా థ్యాంక్స్ ఇస్తావు. యశ్వంత్, మేఘనా, యాతి, విజయలక్ష్మి. సో మోర్ ఆ పీపుల్ హెల్ప్ చేస్తావు నాకు. సో నాకు ఏం పేసేదో తెలియదు, బట్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఫార్ இந்த க்ரௌட் நான் பார்க்கறதுக்கு ரொம்ப. ஸோ ஐఎమ్ సో వెరీ వెరీ థ్యాంక్స్ టు గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ, ప్రొడక్షన్ టీమ్, మైత్రి మూవీస్ and Vriddhi Cinemas, Mora from Narsimha Rao sir, so my team of Vivek, so everyone I told very very thanks. And Saras last ga I thanks for the Raman only chusina ikkada nenu ikkada Telugu film ki vachinavu. Nenu full Tamil actually, I don't know Telugu actually, but here only land chestavu most thing. So I'm so very very thanks for this all of the people supporting for me, giving this opportunity for me. Thank you everyone, thank you. థ్యాంక్ యూ ఏకాంబరం గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమనుకోకుండా అటు వెళుతూ ఇచ్చేసేయకూడదు. థ్యాంక్ యూ. నా చేతిలో చాలా పేపర్స్ ఉన్నాయి. అండ్ ఎస్, శ్రేయాస్ వన్ సిటీ ప్రెజెన్స్ మెగా బ్లాక్ బస్టర్ పెద్ది ఈవెంట్ అండ్ పవర్డ్ బై Shreyas Utsav, Shreyas Corporate Club and associate sponsors Priya Gold, Jewelry sponsors Vega Jewelers. Today's event by Shreyas Media Bharat, #1 movie promotional company. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా సినిమాని టీం అందరూ చాలా కష్టపడి తీశారు, చాలా ఇష్టపడి దీంట్లో పనిచేశారు. మీరు కూడా చాలా ఇష్టంగా చూసి ఎంతో అభిమానించి ఇంత విజయాన్ని అందించారు. మరి మీ వరకు చిత్రాన్ని చేర్చిన డిస్ట్రిబ్యూటర్స్ని, ఎగ్జిబిటర్స్ని ఇప్పుడు మనం వేదిక మీదకి పిలుచుకుందాం. దానికంటే ముందు వారికి షీల్డ్స్ అందించడానికి ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన ప్రత్యేక అతిథిని అండ్ మన టీంని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్ వృద్ధి సినిమాస్ నుంచి వెంకట్ సతీష్ కిలారు గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. పెద్ది ప్రొడ్యూసర్, పెద్దితో ప్రపంచానికి ప్రొడ్యూసర్గా పరిచయమైన వ్యక్తి. సో వెంకట్ సతీష్ కిలారు గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే సో ఉప్పెన తర్వాత అలాంటి సునామీనే తీసుకొచ్చారు అండ్ అంతే మనసుకి హత్తుకునేలా చేశారు, గుర్తుండిపోయేలా చేశారు, ఆలోచింపచేసేలా చేశారు. ఇప్పటికీ ప్రపంచంలో మనందరం చాలా హ్యాపీగా బతికేస్తున్నాం, కానీ ఎలాంటి సౌకర్యాలు లేకుండా, ఐడెంటిటీ లేకుండా ఉన్న గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయా అంటే ఉన్నాయి నిజంగా. సో ఇలాంటి ఆలోచింపచేసే ఆలోచనతో పెద్ది అన్న పెద్ద సినిమాని ఇచ్చి ఇప్పుడు పెద్ద సక్సెస్ని, మెగా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆయన కత్తి లాంటి ప్రమోషన్సే కాదు, ఆయన కత్తి లాంటి సినిమాలు కూడా ఇస్తూ ఉంటారన్నమాట. కానీ ఆ కత్తి చాలా అద్భుతంగా హత్తుకుంటూ ఉంటుంది మనకనమాట. సో ఆ కత్తి గుచ్చుకుంటే నవ్వులు అలా వికసిస్తూ ఉంటాయన్నమాట. సో ఎస్, సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేయి ముగ్గులు, గొబ్బిమ్మలు, కొత్తల్లుళ్ళే కాదు. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది బ్లాక్ బస్టర్ సినిమా. ఆ సినిమాని తీసుకొచ్చే అనిల్ రావుపూడి గారు, ఐ రిక్వెస్ట్ అనిల్ రావుపూడి గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నేను ఇప్పుడు పెద్ద సినిమాని మనందరి ముందుకి తీసుకొచ్చి మైత్రి రవి గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. కో ప్రొడ్యూసర్ ఐవివై ఇషాన్ సక్సెస్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇషాన్ జీ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆయన సూపర్ హ్యాండ్సమ్ హీరోలా కనిపిస్తున్నారు. ఇషాన్ జీ జాయిన్ ద స్టేజ్. అండ్ ఎస్, మరి ఇప్పుడు షీల్డ్స్ అందుకోవడానికి ఐ రిక్వెస్ట్ రాజమండ్రి నుంచి ఎంటీటీ ఫిలిమ్స్ కే ఉదయ్ రాజ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ అలాగే రాజమండ్రి అశోక్ థియేటర్స్ జె లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రాజమండ్రి శారదీ మాల్ నుంచి కిషోర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నేను పిలిచే వారందరూ ఒక్కొక్కరుగా వచ్చి వేదిక మీద ఉన్న టీం నుంచి, అతిథుల నుంచి షీల్డ్స్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కాకినాడ పద్మప్రియ థియేటర్ ఈ వెంకట్రావు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ కాకినాడ లక్ష్మీ థియేటర్స్ పి శ్రీనివాసరావు గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అమలాపురం విపిసి థియేటర్ సాయిష్ వర్మ గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. మండపేట సప్తగిరి థియేటర్ ఎస్ సుందరం గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నేను పిలిచే వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఓ, నాకు అర్థమైంది, అక్కడ నుంచి రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. కొంచెం ఫాస్ట్గా రావడానికి ట్రై చేయరా? వచ్చిన వాళ్ళు అక్కడ నుంచోకండి, వచ్చేసేయండి, షీల్డ్స్ అందించండి. తాటిపాక శ్రీ లక్ష్మీ థియేటర్ నుంచి రోహిత్ కుమార్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రావులపాలెం ఆంజనేయ థియేటర్ను వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము.
జగ్గంపేట నాగేశ్వర థియేటర్ నుంచి శివ అండ్ సాయి ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఒకరు అందుకున్న తర్వాత ఒకరు వెళ్ళండి. జగ్గంపేట నాగేశ్వర థియేటర్ నుంచి శివ అండ్ సాయి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ రావులపాలెం అక్షర థియేటర్ నుంచి మోహన్ రెడ్డి గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. తుని శ్రీరామ థియేటర్ నుంచి హరిబాబు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ద్రాక్షారామం నుంచి సూర్య సినిమాక్స్ అంజిబాబు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కడియం నుంచి వెంకట సూర్య థియేటర్ ప్రతాప్ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. పిఠాపురం నుంచి పూర్ణ థియేటర్ ప్రసాద్ గారిని వేదికరాజుగా పిఠాపురం నుంచి పూర్ణ థియేటర్ ప్రసాద్ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. గుంటూరు వి మూవీస్ నుంచి డి శోభన్ బాబు గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. గుంటూరు సినీ ప్రైమ్ నుంచి డి శివశంకర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. గుంటూరు సినీ స్క్వేర్ నుంచి ఎం వంశీ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. పొన్నూరు వింటేజ్ సినిమాస్ నుంచి ఎస్ సుధాకృష్ణ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. ఒంగోలు కృష్ణా థియేటర్ నుంచి పి శ్రీనివాసరావు గారిని వేదికరాజుగా ఆహ్వానం పలుకుతున్నాము. సత్తెనపల్లి వి ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఎస్కే సలీం గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. రేపల్లె బసమేశ్వర థియేటర్ నుంచి ఎస్కే జానీ భాష గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మాచర్ల శ్రీనివాస థియేటర్ నుంచి ఎస్కే జానీ భాష గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. నరసరావుపేట శారదాంబ థియేటర్ నుంచి ఏక్యూ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. వెనుకొండ నుంచి కీర్తి సినీప్లెక్స్ అయ్యప్పరెడ్డి గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. టంగుటూరు అప్సరా థియేటర్ నుంచి పల్లపోతు శ్రీనివాసరావు గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. తెనాలి నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ మంచు దేవేంద్రరావు గారిని వేదికరాజుగా స్వాగతిస్తున్నాము. వెస్ట్ గోదావరి నుంచి ఆదిత్య ఫిలిమ్స్ ఏలూరు యు వెంకట్రావు గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. ఏలూరు సత్యనారాయణ థియేటర్ నుంచి ఎస్ రాంబాబు గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. భీమవరం పద్మాలయ కె సత్యబాబు గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడ భీమవరం నుంచి చాలామంది వచ్చారా ఏమిటి? తణుకు వీరాంజనేయ థియేటర్ నుంచి కె సత్యనారాయణ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. తాడేపల్లిగూడెం శేష్మాల్ నుంచి ఎంఎన్ సత్యనారాయణ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. పాలకొల్లు నుంచి మారుతి డి సూర్యనారాయణ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. జంగారెడ్డిగూడెం లక్ష్మి థియేటర్ నుంచి కె అంజనేశ్వరరావు గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. నరసాపురం అన్నపూర్ణ ఏ బాపూజీ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. అత్తిల్ నుంచి కనకదుర్గ వై రాజా గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. కొవ్వూరు అనన్య నుంచి తేజ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. ఆకివీడు విజయ నుంచి ఎం శ్రీహరిరాజు గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. నల్లజర్ల శ్రీ లక్ష్మి నుంచి కె నారాయణ గారిని వేదికరాజుగా స్వాగతిస్తున్నాము. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఉషా పిక్చర్స్ వివి విజయ్ కుమార్ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. విజయవాడ శైలజ థియేటర్ నుంచి ఏ జయప్రకాష్ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. విజయవాడ స్వర్ణ కాంప్లెక్స్ థియేటర్ నుంచి ఎం శ్రీనివాస్ బాబు గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. గుణదల రామ్ సినిమాస్ నుంచి వై రామచంద్రరావు గారిని వేదికరాజుగా స్వాగతిస్తున్నాము. విజయవాడ సినీ పోలీస్ నుంచి అనిల్ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. విజయవాడ మచిలీపట్నం పీవీఆర్ ఐనాక్స్ నుంచి మహేష్ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మెగా పవర్ స్టార్ ఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి మనం స్వాగతం పలికేద్దాము. విజయవాడ గుడివాడ నుంచి ఏబిఆర్ సినిమాస్ అనిల్ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము.
దునే రాజా థియేటర్ మల్లికార్జున్ గౌడ్ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. గూడూర్ అఖిల్ నుంచి సోమశేఖర్ రెడ్డి గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. కడప తీసుకున్న వాళ్ళందరూ దయచేసి ఇటు వచ్చేసేయాలండి.
నుంచి